హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నారాయణ స్టోరీని కూడా ఫాలో చేయండి. మెంటల్, నీ పిచ్చి రొమాన్స్ తో లాక్ చేసి అడ్జస్ట్ అవుతానని మళ్ళీ నా మీద సింపతి చూపిస్తావా? నీ ఎంత సాడిస్ట్ రొమాంటిక్ ఫెలో ఈ భూమి మీద మరొకడుండడు అని ముద్దుగా తిట్టుకుంటూనే మెడిసిన్ వేసుకుని బలుపు బాబు స్వయంగా తన చేతులతో తగిలించిన రాజ్ టీషర్ట్లోనే బాడీని బెడ్ మీద రెస్ట్ మోడ్లో సెట్ చేసింది సహస్ర. తన వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన క్యూటీ బేబీని మాట్లాడాలి అని పిలిచారు నందిత. ఏదైనా అర్జెంటా మమ్మీ? రేపటి సెషన్కి ప్రాక్టీస్ అవ్వాలి అంటూ కూర్చున్న తాను అందరి ముఖాలలో సంథింగ్ ఏదో చేంజ్ కనపడుతూ ఉంటే తండ్రిని చూసింది. లాంగ్ బ్రీత్ తీసుకుంటున్న ఆయన కళ్ళు ఏదో చెప్తూ ఉంటే అర్థం కానట్టు చూస్తున్న క్యూటీతో, బేబీ డాడీ కాదు నేను చెప్తాను అంటూ క్యూటీ ఫేస్ తన సైడ్కి టర్న్ చేసుకుని, మీ బర్త్ డేట్స్ ప్రకారం రేపు చాలా మంచి రోజు, సో రేపు మీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఫంక్షన్ హాల్, రిమైనింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఫినిష్ అయ్యాయి. నీ డ్రెస్సెస్ అండ్ శారీస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అవ్వడంతో తీసుకొచ్చాను. సో ఒకసారి చెక్ చేసుకుని ట్రైల్ చూసుకో. ఈవినింగ్ ఫోటో షూట్ ఉంది అని 1 by 1 లిస్ట్ చెప్తూ ఉన్న నందిత గారిని చూస్తున్న క్యూటీ బేబీ గాలి తీసిన బెలూన్ మాదిరి తయారైంది. సారీ బేబీ అని లిప్ మూమెంట్ ఇచ్చారు అమర్నాథ్ ఏమీ చేయలేని నిస్సహాయతతో. వైభవ్, ఆర్ యూ రెడీ ఫర్ ఫోటోషూట్ అంటూ నందిత ఫుల్ హడావిడి చేస్తూ ఉంటే, ఎస్ ఆంటీ, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మీరు ఈ నైటే మ్యారేజ్ అన్నా ఐ ఫీల్ మోర్ దెన్ హ్యాపీ అని ఫుల్ ఎక్సైట్మెంట్తో చెప్తున్న వైభవ్, ఐ లవ్ హర్ సో మచ్. మీరు ఎప్పుడు ఇస్తారా ప్యాక్ చేసుకుని పట్టుకుపోదామని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ ఎ మదర్ ఇన్ లా లైక్ యూ అని అవసరానికి మించి ప్రేమ కురిపిస్తున్నాడు. వైభవ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కి, ఆ బాడీ లాంగ్వేజ్ కి ముఖం వికారంగా పెట్టిన క్యూటీ బేబీ డాడీని చూస్తే ఐ వింక్ చేసి లైట్ తీసుకోమని లిప్ మూమెంట్ తోనే చెప్పిన అమర్నాథ్, వీడి బొంద వీడి బూడిద. ప్యాక్ చేసి పట్టుకుపోవడానికి నా బేబీ ఏమైనా వస్తువా లేక కుక్క పిల్ల సబ్బు బిళ్ళ? ఏదో నా పెళ్ళానికి నచ్చాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఇన్ని వేషాలు వేస్తున్నాడు అని ఇన్నర్లో ఇరిటేట్ అవుతున్న అమర్నాథ్ ముఖంలోని చిట్లింపుకి, అమర్నాథ్, వైభవ్ బేబీకి కాబోయే హస్బెండ్, ఫోటోషూట్ పర్ఫెక్ట్ గా ఉండాలి అని 2 విధాల పాయింట్ చేస్తూ చిన్న సైజ్ వార్నింగ్ లా చెప్పారు నందిత. డబుల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది నందు, ఫోటోస్ లో వైభవ్ కనిపించడు, నీ అల్లుడు కనిపిస్తాడు అని ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అమర్నాథ్ కూడా. ఇంత హడావిడి అవసరమా? ఎందుకు మమ్మీ ఇదంతా ఇంత అర్జెంట్ గా అరేంజ్ చేసింది అని ఆలోచిస్తున్న క్యూటీ బేబీ హార్ట్ అక్కడున్న హ్యాపీ మూమెంట్స్ ను యాక్సెప్ట్ చేయడం లేదు. బేబీ, వైభవ్ నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు. హీ డిజర్వ్స్ యూ. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, ట్రస్ట్ మీ అంటూ బుగ్గలు తట్టి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్న నందిత గారికి పాలిపోయిన కూతురి మొహంలో నిరాశ తెలుస్తున్నా సరే పట్టించుకోలేదు. నాకు బయట చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి బేబీ, అందరికీ చెప్పాలి. గెట్ రెడీ ఫర్ ఫోటోషూట్. హాఫ్ అన్ అవర్ లో అసిస్టెంట్స్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ యువర్ మీల్ అండ్ గెట్ రెడీ అని చెప్పి వైభవ్ పేరెంట్స్తో వెళ్ళిపోయారు నందిత. వాళ్ళు బయటకు వెళ్ళగానే నెమ్మదిగా క్యూటీ పక్కకు చేరి తన హ్యాండ్ తీసుకున్న వైభవ్, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ క్యూటీ, మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటాం, ట్రస్ట్ మీ. ఆ చెట్టు కింద లాయర్ కన్నా నిన్ను నేను బాగా చూసుకుంటాను అని ఒక లెవెల్లో క్యూటీని కన్విన్స్ చేయడానికి తన లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు వైభవ్. 1 సెకండ్, జస్ట్ 1 సెకండ్ అని వైభవ్ 2 చేతుల మధ్య శాండ్విచ్ లో సాస్ లేకుండా క్రష్ అయిపోతున్న తన హ్యాండ్ వెనక్కి తీసుకొని ఫోన్లో ఒక ఫోటో స్క్రీన్ మీదకి తీసి వైభవ్ ముందు పెట్టింది క్యూటీ. బుజ్జి మోడర్న్ డ్రెస్ లో అల్ట్రా గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న క్యూటీ బేబీ ఫోటో చూడడమే పత్తికాయల్లో బయటకు పొడుచుకొచ్చాయి వైభవ్ గుడ్లు. టక్కున హ్యాండ్ లోకి తీసుకొని, నువ్వు ఎంత మోడర్న్ గా ఉంటారా, హౌ లక్కీ ఐయామ్. ఆంటీ స్టేటస్ కి సింబల్ గా ఉన్నా నిన్ను స్లోగా నా స్టైల్కి తగ్గట్టు చేంజ్ చేసుకోవాలనుకున్నాను, బట్ యు ఆర్ మోర్ దాన్ దట్ బ్యూటిఫుల్, సో సెక్సీ అండ్ హాట్ అంటూ వరుసగా ఫోటో స్క్రోల్ చేస్తున్న వైభవ్ వెర్రి ఆనందానికి కాకరకాయ తిన్నట్టు ఫేస్ వికారంగా పెట్టింది క్యూటీ బేబీ. ఆ ఫోటోస్ మొత్తం లాయర్ సాబ్ని లైన్లో పెట్టడానికి క్యూటీ బేబీ వేసిన పిచ్చి వేషాలు.
ఎన్ని విధాలుగా ట్రై చేసింది, ఒక్కదానికి రెస్పాండ్ అవ్వలేదు మన వకీల్ సాబ్. కానీ ఇక్కడ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్స్ప్రెస్ చేస్తున్న వైభవ్ ఫీలింగ్స్ కి చిరాకుగా ఫోన్ లాక్కుంది క్యూటీ. కమ్ ఆన్ క్యూటీ, ఐఎమ్ యూ వుడ్ బి, సెండ్ మీ సమ్ హాట్ అండ్ సెక్సీ పిక్స్. ఐ విల్ షేర్ విత్ మై ఫ్రెండ్స్, దే డోంట్ నో అబౌట్ యూ. వన్స్ నిన్ను ఇలా చూస్తే దే విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మీ అని జెంటిల్ రొమాంటిక్ ఫీల్ తో రిక్వెస్ట్ చేస్తున్నాడు వైభవ్. యు నో వన్ థింగ్, యూ డోంట్ డిసర్వ్ మీ. ఐ నో దట్ ఫ్రమ్ ద బిగినింగ్, బట్ మామ్ డోంట్ నో అబౌట్ యూ. మమ్మీ జస్ట్ నీ స్టేటస్, నీ హార్డ్ వర్క్ అండ్ నీ అచీవ్మెంట్స్ మాత్రమే చూస్తోంది. ఇంకా నువ్వు తన ఫ్రెండ్ కొడుకు కనుక నేను హ్యాపీగా ఉంటాను, ఆకాశంలో ఉంటాను అని ఫీల్ అవుతోంది. బట్ మమ్మీకి తెలియటం లేదు ఇవన్నీ నన్ను సంతోషంగా ఉంచమని, నువ్వు నాకు కరెక్ట్ కాదని అంది చాలా సీరియస్ గా. హౌ కెన్ యూ సే దట్ క్యూటీ? ఎస్, ఐఎమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవర్స్. ఆంటీ నన్ను ట్రస్ట్ చేసింది. మోర్ దాన్ దిస్, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ? ఆ ట్రీప్ లీడర్ ను మైండ్ లో పెట్టుకొని యూ డోంట్ టాక్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ అండ్ స్టార్ట్ జర్నీ విత్ మీ. ఫీల్ మీ ఇన్సైడ్ యూ అని అంతే సీరియస్ గా అపోజ్ చేశాడు వైభవ్. స్టాప్ ఇట్ వైభవ్, డోంట్ టాక్ రబిష్ అబౌట్ మై రౌడీ బేబీ. యు నో వన్ థింగ్, నువ్వు జస్ట్ నా ఫోటో చూసి హాట్ గా ఉన్నాను, ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను అన్నావు. బట్ నా రౌడీ బేబీ టాప్ టు బాటమ్ నన్ను వితౌట్ డ్రెస్ చూశాడు, ఒకే బెడ్ మీద, నో వాడి బాడీ మీద నైట్ మొత్తం పడుకున్నా. అయినా నా రౌడీ బేబీ నీలా ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వలేదు. వాడు మగాడు, నా వాడు. సర్టిఫికెట్స్, గోల్డ్ మెడల్ సంపాదించి విమానాలెక్కి తిరగడం మగతనం కాదు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకొని, ఇష్టం తెలుసుకొని రెస్పెక్ట్ ఇవ్వడం మగతనం. అది నా రౌడీ బేబీ దగ్గర 100/100 ఉంది. అందుకే వాడే నాకు కావాలి అని సుత్తి లేకుండా కొట్టినట్టే చెప్పింది క్యూటీ బేబీ కూడా. బాడీ మొత్తం చూశాడు అన్న మాటకే రైస్ అయిన ఇరిటేషన్తో ఊగిపోతున్న వైభవ్ క్యూటీ హ్యాండ్ టైట్ గా హోల్డ్ చేసి పట్టుకొని, యు ఆర్ టాకింగ్ టూ మచ్ బేబీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అని ఫైర్ అవుతూ ఉంటే ఫోర్స్ గా తన వెనక్కి తోసి లేచిన క్యూటీ, నేను మా మమ్మీకి మాత్రమే సాఫ్ట్ బేబీని, నీకు కాదు. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్. నేను టూ మచ్ గా కాదు, 3 మచ్ గా కూడా మాట్లాడతాను. చాలా ఎక్కువ. ఉన్నది ఉన్నట్టు, కొట్టింది కొట్టినట్టు, ఇంకా కొట్టి కూడా మాట్లాడతాను. నీకు నువ్వు పర్ఫెక్ట్ కావచ్చు, బట్ నాకు కాదు. రాత్రి అన్నయ్య చెప్పాడు కదా, సేఫ్గా ఉండాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయని అని సీరియస్గా చెప్పి వెళ్తూ ఉంటే, స్టాప్ దేర్ క్యూటీ, ఫస్ట్ టాక్ టు మీ అంటూ అడ్డుపడ్డాడు వైభవ్. భార్యని, మిగతా ఫాలోవర్స్ని కార్ ఎక్కించి బాయ్ చెప్పి లోపలికి వచ్చిన అమర్నాథ్ గారు ఒకరి ఎదురుగా ఒకరు ఫైర్ ఎమోషన్లో ఉన్న ఇద్దరిని చూస్తూ, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అంటూ దగ్గరికి వచ్చారు. ఫోన్లో నీ బేబీ హాట్ ఫొటోస్ చూసి అబ్యూస్ చేస్తున్నాడు, ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను ఇవ్వమని ఫోర్స్ చేస్తున్నాడు డాడీ అని వితౌట్ ఎక్స్ప్రెషన్ కంప్లైంట్ ఇచ్చి ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది క్యూటీ. రెడ్ యాంగ్రీ బర్డ్లా మారిపోయిన అమర్నాథ్ గారి ఫేస్కి, నో అంకుల్, నాట్ లైక్ దట్, నేను అలా అడగలేదు, తనని నేను ఫోర్స్ చేయలేదు, తానే చూపించింది, షీఈ్ లైయింగ్ అని కంగారుగా క్యూటీ కంప్లైంట్ని అబ్జెక్ట్ చేయడానికి చూస్తున్నాడు వైభవ్. వినే పరిస్థితిలో కానీ, అసలు వినాల్సిన అవసరం కానీ రెండూ లేని అమర్నాథ్ గారు దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా వైభవ్ చంపలు పూరీలు చేసి కూల్గా పైకి వెళ్ళిపోయారు. బెడ్ మీద డల్గా పడుతుంది క్యూటీ బేబీ, ఫోన్లో అభి ఫోటో స్క్రోల్ చేస్తూ. డాడీ కోసం డోర్ ఓపెన్ చేసి ఉంచిన బేబీ మైండ్ సెట్కి నవ్వుకుంటూ వచ్చిన అమర్నాథ్ గారు స్క్రోల్ చేస్తున్న ఫొటోస్ చూసి, ఏ పిక్ చాలా బాగుంది బేబీ, ఎక్కడ పట్టుకున్నావు అంటూ హుషారుగా బెడ్ మీదకు దూకారు. డాడీ అని అరుస్తూ లేచి కూర్చున్న క్యూటీ బేబీ ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేసి, నన్ను డైవర్ట్ చేయాలని చూడకు, ఐఎమ్ ఆల్రెడీ క్రయింగ్, నీకేనా టీయర్స్ కనబట్టం లేదు అంది కోపం ప్లస్ బాధ మిక్స్ చేసి. నీ టీయర్స్ నీ కాన్ఫిడెన్స్ ని చంపేస్తాయి, సో నో మోర్ టీయర్స్ బేబీ అని లాలనగా చెప్తూ ఉంటే నెమ్మదిగా అమర్నాథ్ గారి రెక్క కింద దూరి, నిజంగానే మా బర్త్ డేట్స్ రేపటి డేట్కి మ్యాచ్ అయ్యాయా డాడీ అని అడిగింది సాడ్ ఫేస్తో. మీ మమ్మీ భయానికి మ్యాచ్ అయింది అనడమే అదోలా చూసింది క్యూటీ. ఇట్స్ ఏ ప్రికాషన్ ఫార్ములా, ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళైపోయినట్టే అని చెప్తూ ఉంటే, నాకు ఏదైనా నా రౌడీ బేబీతోనే డాడీ, వాడి పక్కన నిలబడటం కూడా నాకు ఇష్టం లేదు,
అంది కళ్ళలో నీళ్లు తిప్పేస్తూ. ఐ నో బేబీ, బట్ మీ మమ్మీ బ్రెయిన్ మనంత సెన్సిటివ్ కాదు కదా, అందుకే ఫాస్ట్గా ఈ ప్లాన్ చేసింది. నువ్వు నీ రౌడీ బేబీని వదిలేసి వైభవ్తో మెంటల్గా ఫిక్స్ అయిపోతావని. ఇంకా రాత్రి రాజ్ ఇచ్చిన వార్నింగ్కి భయపడి సెట్ చేసిన ఎంగేజ్మెంట్ ఇది. నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోకు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కిట్టి పార్టీ. మీ మమ్మీ ఫ్రెండ్స్, బిజినెస్ సర్కిల్ మొత్తం ఉంటుంది. నీ ఫ్రెండ్స్ కూడా ఉండాలి, ముఖ్యంగా నీ రౌడీ బేబీ అనగానే కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూసింది క్యూటీ బేబీ. డాడీ మీద కోపం వద్దు బేబీ. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు కదా, మధ్యలో డ్రాప్ అయితే ఎలా? సపోర్ట్ చేయడానికి ఈ డాడీ ఉన్నాడు, ప్లాన్ చేయడానికి నీ బ్రెయిన్ ఉంది, ఇంకా నీ హ్యాండ్సమ్ అల్లుడు కూడా నీ సైడ్ ఉన్నాడు అని రాజ్ గురించి అనగానే అల్లుడు అన్నదానికి డాడీ ఆ శాడిస్ట్ గురించి చెప్పకు అంటూ చిర్రెత్తి తండ్రి మీదకి దూకింది క్యూటీ బేబీ. ఇష్టంగా కూతురుతో 4 దెబ్బలు తిని సరే సరే ఆ శాడిస్ట్ అన్నయ్య గురించి తీసుకురాను, బట్ నీ రౌడీ బేబీని ఎలా రప్పించాలో ప్లాన్ చేసుకో. లాస్ట్ మినిట్లో నీ రౌడీ బేబీ రియలైజ్ అయ్యి ఎంగేజ్మెంట్ ఆపేసి నిన్నెత్తుకుపోయినా నాకు ఓకే అని ఫుల్ ఎంకరేజ్ చేసి కన్నీళ్లతో నా కూతుర్ని నవ్వించి వెళ్ళిపోయారు అమర్నాథ్. డాడీ ఇచ్చిన ఫుల్ జోష్తో కడుపు నిండా తిని రాజ్కి ఫోన్ చేసింది క్యూటీ బేబీ, తన బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకుండా. ఏంటత్తా, హ్యాపీ మార్నింగా, థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశావా అని అడిగిన బాబు గొంతులోని వెటకారం. నేను మరీ ఎంత లేజీ ఫెలోని కాదు ఆఫ్టర్నూన్ నిద్ర లేవడానికి అని కోపంగా రిప్లై ఇచ్చిన క్యూటీ బేబీ, రేపు ఈవినింగ్ నా ఎంగేజ్మెంట్, రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను అంది స్థిరంగా. మీటింగ్ ఛాంబర్ కార్నర్లో ఉన్నాడు రాజ్. తన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని వెనక్కి తిరిగి చూసి 2 minutes అని వేళ్లతో చెప్పి ప్రీతికి సైగ చేసి డోర్ తీసుకుని బయటకు వచ్చి, సరిగ్గా వినపట్టలేదు లిఖిత, రిపీట్ ఇట్ అగైన్ అని ఈసారి సీరియస్గా వినిపించింది రాజ్ ఆర్డర్. నైట్ నువ్వు మమ్మీకి వేసిన రంగోలీకి డబుల్ స్పీడ్తో మమ్మీ చేసిన అరేంజ్మెంట్స్ ఇవి. రంగోలీ అవసరం లేకుండా ఈవినింగ్ టైం ఫుల్ లైటింగ్ కూడా పెట్టించింది. ఏం చేస్తావో నాకు తెలీదు. నీ వల్ల స్పీడ్ పెంచిన మమ్మీకి బ్రేక్ వేసి అంత నార్మల్ చేసి వెళ్ళు అని తగ్గించిన గొంతుతో సీరియస్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పటికిప్పుడు నాకు నా రౌడీ బేబీ కావాలి అంటలేదు, బట్ వాడి కోసం వెయిట్ చేసే టైం కావాలి. వెయిట్ చేస్తానన్నయ్య, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తాను. వాడంతట వాడే ఇష్టంగా నన్ను యాక్సెప్ట్ చేయాలి. అందుకు కూడా ఎవ్వరి రికమెండేషన్స్ వద్దు. బేసిక్గా నాకు బెదిరించడం అలవాట్లేదు, బట్ నా పక్కన నా రౌడీ బేబీ కాకుండా ఇంకెవ్వరున్నా భరించలేను, బ్రతకలేను. నీకంతా తెలుసు అని నైట్ నాకు క్లారిటీ వచ్చింది. అందుకే అన్నీ హ్యాండిల్ చేయగలిగే నీకు మాత్రమే చెప్తున్నాను. రేపు ఈవినింగ్ నా ఎంగేజ్మెంట్ లొకేషన్ షేర్ చేస్తాను, మిస్ చేయకుండా వచ్చాయి అని కాల్ కట్ చేసింది క్యూటీ బేబీ. ఆ తర్వాత ఫోన్ పిట్ట గోడ మీద పెట్టిన రాజ్ ఆ గోడకే హ్యాండ్ సపోర్ట్ చేసి సుదూరాలను చూస్తూ నిలబడిపోయాడు. ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేని అతని కళ్ళలో మాత్రం తీవ్రమైన తీక్షణత. అతని మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా తెలుసుకోలేని ఒక బ్లాంక్ ఫీలింగ్. మానస గారి నుంచి వస్తున్న కాల్ డిస్టర్బ్ చేయడంతో చూసిన రాజ్ లాంగ్ బ్రీత్తో ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసి చిన్న స్మైల్తో కపుల్ రింగ్స్ తీసుకోమని మెసేజ్ పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. నా కొడుకు బంగారం, ఏది ఎక్కడ ఎలా ముడివేయాలో మా వాడికి బాగా తెలుసు అని మెసేజ్ చూసి మురిసిపోయిన మానస గారు అప్పటికప్పుడు జయదేవ్ గారికి కాల్ చేసి చెప్పి సుజాతమ్మను వెంట తీసుకుని షాపింగ్కి వెళ్ళిపోయారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి జయదేవ్ గారి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అభికి తిట్లతో తలనొప్పి తెప్పిస్తే, సారీ అంకుల్, మీరందరూ అలా ఊహించుకున్నారు, బట్ ఫస్ట్ నుంచి నాకు తన మీద ఎటువంటి ఒపీనియన్ లేదు అని ఒక్కటే మాటగా చెప్పిన అభి కాల్ కట్ చేసి తల బరువుకి సిగరెట్ లైట్ చేసుకుని చేసే పని మధ్యలోనే వదిలేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అభి ఫీలింగ్స్తో పాటు క్యూటీ బేబీ ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ కూడా తనకి తెలిసినంత వరకు తరణ్కి పాస్ చేసింది మున్ని. విని థ్యాంక్స్ చెప్పి రేపు కాల్ చేస్తాను అన్నాడు తరణ్. దేనికి అని అడిగితే తెలీదు, అది కూడా రేపే చెప్తాను అని తరంగ్ ఇచ్చిన రిప్లైకి మున్ని ఫేస్లో వింత ఎక్స్ప్రెషన్. మీటింగ్ కంప్లీట్ చేసిన రాజ్ యాక్టివ్నెస్ స్లో అవ్వడంతో ఛాంబర్కి వచ్చాక ఏమైంది అని అడిగింది ప్రీతి. డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్తూ ఉంటే, వాడి సెలెక్షన్ వాడికి తప్ప అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని విసికి గుట్క వేస్తూ కాంప్లిమెంట్ ఇచ్చాడు రాజ్. ఈ డ్రెస్కి ఈ నెక్లెస్ కూడా అంతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది.
స్కిప్ చేయకుండా ఎందుకు డల్ అయ్యావో చెప్పు అని ప్రీతి మళ్ళీ అడిగింది. అలా స్కిప్ చేసిన క్వశ్చన్ మళ్ళీ అడిగే ఛాన్స్ ఆబికి కూడా అప్పుడప్పుడే వస్తే ప్రీతికి మాత్రం ఆల్వేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వాల్యూ ప్రీతి నిలుపుకుంది. మళ్ళీ రిపీట్ చేసిన క్వశ్చన్ కి కళ్ళు చిన్నవి చేసి, రేపు లిఖిత ఎంగేజ్మెంట్, ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్, రేపటి ఎంగేజ్మెంట్ కి ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది, మిస్ చేసాం, బట్ రేపటికి ఇంకొకటి సెట్ చేసుకో అనేసి షాక్ లో చూస్తున్న ప్రీతికి ఒక స్మైల్ విసిరి బిస్కీ క్యాన్ తో పర్సనల్ రూమ్ లోకి వచ్చిన రాజ్ హంస పాపకి ఫోన్ చేశాడు. నైట్ బాబు బిగి కౌగిట్లో పట్టేసిన బాడీ పార్ట్స్ కి వెచ్చటి నూనెతో మర్దన చేస్తోంది సహస్ర. ఆయిల్ హ్యాండ్స్ తో స్క్రీన్ చూసి ఆన్సర్ చేయమని జియాకి చెప్తే గ్రీన్ బటన్ పైకి తోసి స్పీకర్ ఆన్ చేసింది. హంస అని మత్తుగా సాగదీస్తున్న బాబు గొంతు వినడమే గబాల్ను ఫోన్ చేతిలోకి తీసుకొని స్పీకర్ ఆన్ చేసి జియాని బయటకు వెళ్ళమంది. అప్పటికే వినిపించిన గొంతుకి షాక్ అయిన జియా సారీ సారీ అంటూ పరుగున బయటికి పారిపోతే, బుద్ధి లేదా, బాడీలో 24 గంటలు అది తప్ప వేరే ఫీలింగ్ ఉండదా అంటూ శివాలెత్తింది సహస్ర. ఏమొచ్చిందే, మంచి మూడ్లో ఉండి కాల్ చేస్తే దెయ్యం పట్టిందల్లా ఎగురుతున్నావు అంటూ చిర్రెత్తి అరుస్తూ ఉంటే చేస్తున్న పని కిరుక్కున్న సిచ్యువేషన్ రెండు కోపంతో ఎక్స్ప్లెయిన్ చేసింది. నాలిక మడత పెట్టి టీనేజ్ కదా డిస్టర్బ్ అవుతుంది అని నొక్కి వక్కానిస్తూ ఉంటే, జియా గురించి కాదు నీ గురించి, ఫోన్లో అన్నా కొంచెం సెన్స్ ఇన్వెస్ట్ చేయి అని అడ్వైస్ చేస్తే, ప్రెసెంట్ నా సెన్సెస్ అన్నీ నీ ఆయిల్ మసాజ్ దగ్గర లాక్ అయిపోయాయి, వెయిట్ చేస్తావా, వచ్చి ప్రెషర్ లేకుండా ప్లెషర్ ఇచ్చి నా సెన్సెస్ అన్లాక్ చేసుకుంటాను అని క్యూట్గా మోకింగ్ వాయిస్తో రిక్వెస్ట్ చేశాడు బలుపు బాబు. ప్రాణం మెలిపెడుతున్న పిచ్చి ఫీలింగ్స్ ఇన్వెస్ట్ చేసి అంత మత్తుగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎంతటి కోపమైనా కరిగిపోవాల్సిందేగా. మరో లోకంలో విహరిస్తున్న మత్తైన ఫీలింగ్ హంస పాపది. చెంప మీద మునివేళ్లతో రాసుకుంటూ ఎంతసేపు పడుతుంది అని తీయగా ప్రశ్నించింది. జస్ట్ 1 అవర్, ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, నా సెన్సెస్ ఏమీ డిస్టర్బ్ చేయకూడదు, 1 అవర్లో వచ్చేస్తాను అంటుంటే నిద్ర లేచాక రాజ్ టీషర్ట్ తీసి శారీ కట్టుకున్న తనని చూసుకుంది. మరి బాబు గారి కోరికకి అయ్యగారు వచ్చే వరకు అలాగే ఫ్రీజింగ్ మోడ్లో బాడీకి రెస్ట్ ఇచ్చి రాజ్ రాగానే విపంచిగా మారి దేహాన్ని మెంటల్ మోనార్కి బహుమతి చేస్తుందా? హంసపాప సుకుమార దేహాన్ని మేటి ప్రేమ బాణిని కూర్చి మత్తైన కమకాలతో మధువంతి రాగంలో శృంగార రసతీరాలు చేరుస్తాడా? మరి పాపం మన క్యూటీ బేబీ పెడుతున్న 6 రాగాన్ని వకీల్ సాబ్ మనసులో రేగుతున్న ఆందోళనని హిందోళనలో కలిపేసి మన కెనడా బాబు జీవితాన్ని శంకరాభరణం చేసేదెవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.